బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్లోని నందీనగర్లోని ఆయన నివాసంలో 2వ అంతస్తులో ఈ విచారణ కొనసాగుతుంది. విచారణను వీడియో చేస్తున్నారు అధికారులు. అయితే కేసీఆర్ న్యాయవాదులకు మాత్రం అనుమతి నిరాకరించడం ఉత్కంఠ రేపుతుంది. ఇదే సమయంలో కేసీఆర్ చేసినటువంటి భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వ్యూహ రచన చేసినటువంటి గదిలోనే నేడు విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసంలో 2వ అంతస్తులో ఈ విచారణ కొనసాగుతుంది. అయితే విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. కేసీఆర్ న్యాయవాదులకు మాత్రం అనుమతి నిరాకరించారు. ఇదే సమయంలో కేసీఆర్ చేసినటువంటి భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వ్యూహ రచన చేసినటువంటి గదిలోనే నేడు విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ప్రస్తుతం నందీనగర్లో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎక్కడైతే ఒక ప్లాన్ వేయడం జరిగిందో, ఒక కీలకమైనటువంటి కార్యాచరణ రూపకల్పన చేయడం జరిగిందో, అక్కడే ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే డెఫినెట్ గా ఎప్పుడైతే ఆయన భోజనానికి కూర్చున్న తరువాత ఆ సమయంలోనే ఈయన ఆవేదన వ్యక్తం చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనే కాదు, అంటే పూర్తిగా నన్ను అసలు నాకు గౌరవం ఇవ్వడం లేదు అన్న కోణంలో ఆయన బాధపడ్డట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇటు నందీనగర్ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇటు తెలంగాణ భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, తెలంగాణ భవన్ లో కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నది ఒకటే. అంటే మేము ఎంతో కష్టపడి ఆయన ఎంతో కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి మరి ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొస్తే దీన్ని ఆయనని కూడా విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతున్నారు. ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకి ఇంకా కూడా అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా, అంటే ఆయన వయసు నిమిత్తం ఆయన ఎక్కడికి పిలిచారు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పిలిచారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఈయనని విచారణ చేయకుండా వీళ్లకు నచ్చినట్టుగా ఒక గోడకి ఒక నోటీసు అంటించి, అది వ్యక్తికి ఇవ్వాల్సిన నోటీసు మరి ఆ వ్యక్తికి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆ గోడ కతికించడం వెనక ఏమర్థం? అంటే ఇది ఖచ్చితంగా రాజరిక పోకటనే అని చెప్పేసి ఇక్కడ కార్యకర్తలందరూ చెప్తున్నారు. సిరాజ్, అంటే పూర్తిగా ఏదైతే అంటే నిరసనలు ఎందుకు చేస్తున్నారు అన్న దానికి మాత్రం మన దగ్గర స్పష్టమైన సమాధానం ఉంది. తొలి ముఖ్యమంత్రి, అదే విధంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధకుడు అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన గౌరవానికి భంగం కలిగించే విధంగా ఏది చేసినా ఈ నిరసన తెగ ఖచ్చితంగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. రైట్ హారిక, థ్యాంక్ యూ.